March 16, 2024. I uploaded a video on YouTube, Ultimate Guide to Weight Gain తెలుగులో బిగినర్స్కి వెయిట్ గెయిన్ ఎలా అవ్వాలి అనే టాపిక్ మీద వీడియో అయితే చేశాను. దానికి ఎగ్జాక్ట్గా 15 days ముందు ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ ద సేమ్ రొటీన్ విచ్ ఐ డిస్కస్డ్ ఇన్ ద వీడియో. ఆ వీడియోలో నేను ఏమైతే డిస్కస్ చేశానో ఎక్సర్సైజ్ రొటీన్, డైట్ సేమ్ వాటినే ఫాలో అయ్యాను. బిఫోర్ స్టార్టింగ్ ద రొటీన్ నా వెయిట్ వచ్చేసి 61.5 kgs అండ్ ఫాస్ట్ for 30 days. Now I am currently weighing about 66 kgs. How did I do that? నేను ఎలా చేయగలిగేది? ఈ వీడియోలో నా ఫస్ట్ 30 days ఎలా జరిగింది, నా ఎక్సర్సైజ్ రొటీన్ అంతా ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. స్టే ట్యూన్. ఇట్ ఆల్ స్టార్టెడ్ ఆన్ దట్ డే. మెంటల్గా ఫిక్స్ అయిపోయినా ఒక 6 months గట్టి కూర్చొని ఎట్లన్నా బాడీ బిల్డ్ చేయాలని. ఎస్, ఐఎమ్ గోనా గివ్ మై సెల్ఫ్ 6 months. 6 months నా కోసం అయితే స్పెండ్ చేసుకుంటున్నాను. ఇట్స్ లైక్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్. మీరు కూడా నాతో జాయిన్ అవ్వాలనుకుంటే కొంచెం మనీ అయితే గ్యాదర్ చేసుకున్నాం, గ్రోసరీస్ అయితే తెచ్చుకున్నాం. ఆల్ సెట్ ఫర్ స్టార్టింగ్ ద రొటీన్. మొత్తానికైతే మన ప్రిపరేషన్ కోసం అయితే మొత్తానికైతే అన్నీ అయితే సెట్ అయ్యాయి గ్యాస్. సెంట్ అయితే చూడండి, ఈ చెనక్కాయ విత్తనాలు, ఇంకా బాదం, ఇవి పంకిన్ సీడ్స్, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్. ఇవైతే మొత్తం పోస్ట్ వర్కౌట్కి అయితే బాగా హెల్ప్ అవుతాయి. ఫస్ట్ 30 days గ్రౌండ్, రన్, ఈట్, స్లీప్, రిపీట్. గ్రౌండ్, రన్, ఈట్, స్లీప్, రిపీట్. ఇదే ఫాలో అయినా. ఆ వీడియోలో ఏమైతే డిస్కస్ చేశానో సేమ్ ఎక్సర్సైజ్ రొటీన్, సేమ్ డైట్, ఇదే ఫాలో అయినా 30 days. బట్ నాట్ ఎవ్రీ డే ఇస్ సేమ్. మోటివేషన్ బాగానే ఉంది కానీ ఎక్కువ రోజు లేదు మాస్టర్. ఎవ్రీ డే అలారం రింగింగ్ at 5 మీ వేకింగ్, అలారం రింగింగ్ at 5 మీ వేకింగ్. కొన్నిసార్లు అలారం సౌండ్ అయినా కానీ ఏం టార్చర్ రా బాబా అనిపించింది. I relied on discipline rather than motivation. Like many people said, గ్రౌండ్కి వెళ్ళాలనున్నా లేకపోయినా, మార్నింగ్ నిద్ర లేవాలనున్నా లేకపోయినా, I did it in the hard way. లిటరల్గా చెప్పాలంటే ఒకరోజు అయితే గ్రౌండ్కి వెళ్ళి తిరిగి వచ్చేయాలనిపించింది. I did the same. వచ్చి మళ్ళీ పడుకున్నా. హాయ్ గాయ్స్, ఈరోజు అయితే day 4, డేట్ వచ్చేసి 27. ఈరోజు అయితే చాలా కష్టంగా ఉండింది. అసలుకి గ్రౌండ్కి అయితే వచ్చినా కానీ గ్రౌండ్ నుంచి వచ్చినాక అట్లా వెళ్ళిపోదామా అన్నంత ఫీలింగ్ వచ్చింది. సో నేనైతే బాడీ కొంచెం సహకరించలే. సో నేనైతే అంత తొందరగా షెడ్కి వెళ్దాం అనుకోలే. సో జస్ట్ ఒక 3 rounds అయితే వాకింగ్ చేసిన. ఇట్స్ వెరీ డిఫికల్ట్. అసలు మార్నింగ్ లేవుగానే ఒళ్ళు సహకరించలే, కానీ కొంచెం డిసిప్లిన్ ఉండాలి, కన్సిస్టెన్సీ పోతుందని నేనైతే గ్రౌండ్కి వచ్చిన. ఇక్కడికి వచ్చినాక చూస్తే అసలుకి వచ్చేసి వెళ్ళిపోదామా అన్నంత ఫీలింగ్ వస్తుంది. సో ఇట్లా ఉంటుంది గాయస్ కొన్ని డేస్. సో మస్ట్ బీ కన్సిస్టెంట్ అండ్ డిసిప్లైన్. అంత కష్టంగా ఉన్నది బట్ ఐ డిడ్ంట్ గివ్ అప్. దీస్ థాట్స్ ఇన్ ద మైండ్ టు బికమ్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్. అప్పుడు అనిపించింది వాట్ ఆర్ దీస్ పీపుల్ టాకింగ్ అబౌట్ అని. ఆండ్రూ టేట్ కానీ, డేవిడ్ గాగిన్స్ కానీ. Fuck your motivation. You need discipline. Because motivation's not there every day. I'm missing motivation most days. Wow, some really? days, yeah, sometimes I got motivation. Sometimes I'm like, fuck yeah, today I felt good. I can't wait to get to the gym. But a lot of days, like, gotta get to the gym. And then once I get going, then I feel great. Yeah. And I feel great when it's over. But it's that beginning part that's hard because your body wants to stay comfortable. I don't care how good you are in anything, you don't have discipline, you ain't nobody. Right. And nothing without discipline. Because you give up under the slightest struggle without discipline. Discipline is doing what you hate to do, but do it like you love it. Doing what you hate to do, but do it like you love it. That is a great quote. And if you can do that, you can be successful. Motivation is not a real thing. You are never going to be permanently motivated to do things that you don't want to do. So then, Andrew, how do I do it? Like, how do I do it? People who train every day don't want to train every day. They are not motivated to train every day. They are something else. Motivation is the wrong word. They are not motivated. They are disciplined. Andrew, హార్డ్ వర్క్ గురించి ఎన్ని చెప్పారో, ఎవ్రీథింగ్ ఐ వెంట్ త్రూ ద హార్డ్ వే టు బికమ్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ అవర్ సెల్ఫ్. యూ మస్ట్ డూ. గ్రౌండ్కి వెళ్ళాలనున్నా లేకపోయినా, రన్నింగ్ చేయాలన్నా లేకపోయినా, నిద్ర లేవాలనున్నా లేకపోయినా, బట్ వీ మస్ట్ డూ ఇట్. టుడే హియర్ ఐ యామ్ weighing about 66 kg. Just 30 days, brother. I'm telling you this again. This will work. Force yourself mentally and physically and you will see the change. I guarantee that. మెంటల్గా
ఫిజికల్ గా ఫిక్స్ అవ్వండి అండ్ ట్రస్ట్ ద ప్రాసెస్. బాడీ విల్ చేంజ్. జస్ట్ 30 days. టేక్ యాక్షన్. ఇఫ్ యూ గాట్ ద ఫైర్, ఇఫ్ యూ గాట్ దట్ masculine urge టు బికమ్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఫాలో దిస్. మేబీ మీరు అనొచ్చు, కూర్చొని తింటే లావ్ అవుతారు కదా, వెయిట్ గెయిన్ కి ఇంత డబ్బానా, సెల్ఫ్ డబ్బానా అనొచ్చు. బట్ నాట్ దిస్. ఓవర్ ద 30 days, I get discipline, I get consistency, I enjoy doing hard work. The new person I am becoming, that's the matter. Brother, I'm telling you this again. This channel is all about leveling up. మీరు కనుక మీ లైఫ్ని సీరియస్ తీసుకొని ఇప్పటి నుంచి మన లైఫ్లో ప్రోగ్రెస్ అవుదాము, మెంటల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వడానికి యూట్యూబ్ ఛానల్. ఐ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ వేస్ ఫైనాన్షియల్గా కానీ, ఫిట్నెస్ గురించి కానీ యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తుంటాను. సబ్స్క్రైబ్ దిస్ యూట్యూబ్ ఛానల్, ఫాలో మై జర్నీ, విల్ గ్రో టుగెదర్. ఈ ఛానల్లో పోస్ట్ చేసే ఎవ్రీ వీడియో వచ్చేసి మన బెటర్మెంట్ కోసం అయితే యూజ్ అవుతుంది. ఐ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ వేస్ టు become better version of myself and I show you the content. Follow my content, we will grow together.